ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి రైతులకి వ్యతిరేకం కాదు. ఇష్టపూర్వకంగా ఎవరన్నా రాజధానికి పొలాలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ ఎటువంటి అభ్యంతరం లేదు. కొంతమంది కొన్ని గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు మా పొలాలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానికి ఇవ్వమని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు భూ సమీకరణ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్కి నోటీస్ ఇచ్చి వాళ్ళ పొలాలని బలవంతంగా తీసుకుంటానన్నటువంటి కార్యక్రమానికి మేము వ్యతిరేకమని చెప్పి మా నాయకుడు మా పార్టీ అనేక సార్లు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర మంత్రులకి వాళ్ళు చెప్పేటువంటి కొన్ని సాకులు చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళకి మైండ్ చెడిపోయిందో మనకు మైండ్ చెడిపోయిందో కూడా తెలవని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంగా భూముల్ని మీరు లాక్కుంటే నేను వ్యతిరేకిస్తానని చెప్తే వాళ్ళు చెప్పేది వాళ్ళ మంత్రులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని కడతాం ఇష్టం లేదు, అక్కడ కనుక రాజధాని కడితే వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుంది, వీళ్ళ తెలుగుదేశం పార్టీ సింగపూర్లో పోటీ చేసినా కూడా అంతర్జాతీయ పార్టీగా అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారని చెప్తారు. ఒక పక్కన ఇదే మాట మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన కూడా చెప్పాడు, బలవంతంగా భూములు లాక్కుంటే నేను చూస్తూ ఊరుకోను, మీరు బలవంతంగా చేసేటువంటి కార్యక్రమాలని ఆపాలని ఆయన చెప్తే ఆయన చెప్పిన దాంట్లో చాలా కరెక్టు, ఆయన చెప్పిన దాన్ని మేము అనుసరిస్తాం, ఆయన చాలా బాగా చెప్పాడని చెప్తాడు. ఈయన చెప్పిందే ఆయన చెప్తే ఆయనేమో బాగా చెప్పాడని చెబుతున్నాడు, ఈయన చెప్తేనేమో మరి ఏడుపు వలన లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏదో అవుతుందని చెప్పామని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నిడమర్రు పెనుమాక ఉండవల్లి రైతాంగం మీకు మేము అండగా ఉంటాం. మేమే కాదు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి మొట్టమొదటి నుంచి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు మరి ఆయనకి మద్దతు తెలిపి ఆయన దొంగ మాటలు నమ్మి ఆయన నిజస్వరూపం తెలవక మద్దతు ఇచ్చిన పార్టీ జనసేన. ఆ పార్టీ కూడా ఈరోజు మరి భూసేకరణకి వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్తాం జరిగింది. కాబట్టి ఆ 3 గ్రామాల ప్రజలు ధైర్యంగా ఉండండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక మేము చెప్పినటువంటి మాటల్ని మరి పెడచెవిన పెట్టి పోయే కాలం దగ్గరికి వచ్చి ఆయన గనక భూసేకరణకు గనక పూనుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో మొదటి నుంచి ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, అదేవిధంగా ఆయనకి మద్దతు తెలిపినటువంటి జనసేన పార్టీ మేమందరం కూడా చంద్రబాబుని ఫుట్బాల్ లాగా ఆడుకునే బాల్ కింద పడకుండా కొట్టినట్టు చంద్రబాబుని కింద పడకుండా మరి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి మద్దతు తెలిపినందుకు మరి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అందరికీ నాయకులకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.